మరోసారి జగన్మోహన్ రెడ్డి విషం కక్కారు. తాను సీఎం సీట్లో ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందనే భ్రమలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఇంకా ఉన్నారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఏం మేలు జరిగిందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. భవన నిర్మాణ కార్మికులకు పని లేక పక్క రాష్ట్రానికి వలస వెళ్ళి ఒక ఇళ్ల దగ్గర అపార్ట్మెంట్ల దగ్గర రైతులు కూలీలుగా పనిచేసి వాచ్మెన్గా పనిచేసినటువంటి దృశ్యాలు కనిపించాయి. ఇక్కడ ఉన్నటువంటి యువతంతా కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి కన్న తల్లిదండ్రులను ఉన్న ఊరిని వదిలేసి వెళ్ళి ఇతర దేశాల్లో కావచ్చు లేదంటే ఇతర రాష్ట్రాల్లో కూలి పనులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఇప్పుడేం చెప్తున్నారంటే తను ముఖ్యమంత్రిగా ఉంటేనే న్యాయం జరుగుతుంది అనే విధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టారు. ఇక అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రతి నెల అప్పులతో రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి. పూర్తిగా ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదు. పూర్తిగా అప్పులతోనే బటన్లు నొక్కిన కార్యక్రమం చేశారు. బటన్లు నొక్కిన సగం డబ్బులు ఒక ప్లేస్కి, సగం డబ్బులు ఇంకెక్కడికి వెళ్తాయో అందరికీ తెలిసిన విషయమే. ఇక తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎంతో చేశారని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో పూర్తిగా చూసాం. ఈ అక్రమం ఏదైతే కల్తీ మద్యానికి సంబంధించి కూడా పూర్తిగా ప్రజలను ఏదైతే అలవాటు ఉంటుందో వాళ్ళను బానిసలుగా చేసి చాలామంది లివర్లు కిడ్నీలు దెబ్బతిని ఇప్పటికీ డయాలసిస్ చేయించుకుంటున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం తిరోగమనంలో ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి కొత్త పల్లవి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే వ్యవసాయాన్ని కావచ్చు, విద్యని కావచ్చు ఎక్కడా పట్టించుకున్న పాపాన పోలేదు. పూర్తిగా కూడా ఉపాధ్యాయులను కూడా మద్యం షాపుల దగ్గర లైన్లు నిలబెట్టే స్థానంలో వాళ్ళను ఉంచి పనిచేయించిన పరిస్థితి కనిపించింది. ఆ స్కూళ్ళలో కావచ్చు ఇతర పూర్తిగా కూడా బాత్రూంలో ఫోటోలు తీసి అప్లోడ్ చేసే పనులు ఉపాధ్యాయులతో చేయించారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా వ్యవసాయ రంగంలో పూర్తిగా రాష్ట్రం తిరోగమనంలో ఉంది అంటూ కూడా జగన్ మాట్లాడుతూ ఉన్నారు. గతంలో వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా ఒక్క క్రాప్కు సంబంధించి బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి కనిపించలేదు. రాష్ట్రంలో క్రాప్ హాలిడేలు కూడా ఉన్న పరిస్థితులు కనిపించాయి గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. పంట నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి కనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ రైతుల గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక రెడ్ బుక్ పాలన ఫాలో అవుతున్నారు ఇప్పుడు అంటూ చెప్తా ఉన్నారు. ఆ రెడ్ బుక్ లేదు, ఏమీ లేదు, ఉంటే ఏంటి అని గతంలో చెప్పారు. ఇప్పుడు కొత్తగా రెడ్ బుక్ పాలన అని చెప్పి మాట్లాడే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా లోకేష్ గారు కూడా చాలాసార్లు చెప్పారు రెడ్ బుక్ పాలన లేదు, ఏది లేదు, దాంట్లో ఏదైతే అప్పుడు అక్రమాలు జరిగాయో దానికి సంబంధించే రాసుకున్నాము, వాటిని ఒక్కొక్కటిగా మేము ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం, దాంట్లో జరిగిన అవినీతిని బయట పెడతామన్నారు. ఎక్కడ కక్ష సాధింపు చర్యలు జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా ఎక్కడా లేవు. ఇక వాలంటీర్లు లేకపోవడంతో పూర్తిగా సేవలన్నీ కూడా ఆగిపోయాయని చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే డోర్ డెలివరీలు నిలిచిపోయాయి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. నిజమే, రాష్ట్రంలో డోర్ డెలివరీలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ను కూడా చంపేసి పూర్తిగా డోర్ డెలివరీ చేశారు. అట్లాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఎక్కడా లేవు, అవన్నీ నిలిచిపోయాయి. నిజమే, ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి వాస్తవం మాట్లాడారు. ఇక వైసీపీ హయాంలో ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, చంపేసి ఇందాక అన్నట్టుగా డెడ్ బాడీలను డోర్ డెలివరీ చేయడం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. గంజాయినైతే అక్రమంగా ఎట్లా రవాణా చేశారో మనం చూసాం. దళితులపై ఏ విధంగా దాడులు చేశారో మనం చూసాం. శిరోముండనాలు కావచ్చు, అటు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి కూడా పిచ్చివాడని చెప్పేసి చంపేయడం కావచ్చు, ఎన్ని చేశారో మనం చూసాం. ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటూ జగన్ గగ్గోలు పెడతా ఉన్నారు. మళ్ళీ ఏదో రాష్ట్రంలో మళ్ళీ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం చూద్దాం జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం చూద్దాం. నిన్న మాట్లాడిన కొన్ని అంశాలు, ఆనిముత్యాలు ఒకసారి ప్లే చేయండి. ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత గమనిస్తూనే ఉన్నాం. ఒక పక్క సూపర్ 6లు లేవు, ఒక పక్క సూపర్ 7లు లేవు, ఒక పక్క అబద్ధాలు అనేది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది, మోసం కింద కన్వర్ట్ అయింది, కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజల్లో. అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగాను ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితులకే పాలన ఉంది. స్కూళ్ళు పోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్లు పోయినాయి, హాస్పిటళ్ళు పోయినాయి, ఆరోగ్యశ్రీలు పోయినాయి, ఆరోగ్య ఆశ్రయాలు పోయినాయి, డోర్ డెలివరీ పోయింది, జన్మభూమి కమిటీలు వచ్చినాయి. సో ఎన్ని కనిపిస్తూ ఉన్నాయండి. చదువులు లేవు, చదువులు పోయినాయి, వ్యవసాయం పోయింది, పెట్టుబడి సాయం పోయింది, ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది, ఆర్బీకేలు పోయినాయి, అన్నీ పోయినాయి. పూర్తిగా గవర్నెన్స్ అంటే ఏదైతే మార్గదర్శకంగా రోల్ మోడల్గా నిలబడాల్సిన రంగాలు వ్యవసాయము, చదువులు, వైద్యము, 3 రంగాలు తిరోగమనమే. గవర్నెన్స్ అనేది లేదు.
ఇష్టం వచ్చినట్టుగా దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ పరిపాలనతో దొంగ కేసులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. గవర్నెన్స్ అనేది పూర్తిగా పోయింది. లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు. రైట్. అది గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అన్నీ ఇప్పుడు జరుగుతున్నాయంటూ కూడా ఆయన చెప్పడం చాలా ఆశ్చర్యం వేస్తోందంటూ కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితులు. సో లా అండ్ ఆర్డర్ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది అంటూ కూడా చాలామంది చెప్తా ఉన్నారు. అప్పుడు ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రతిపక్ష నేతలను, సామాన్య ప్రజలను కూడా ఈ పోలీసు చెరలో నిర్బంధించి ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారు జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోవాలంటూ కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితులు. ఎంపీ రఘురామకృష్ణరాజు కావచ్చు, చాలామంది పైన కూడా దాడులు, సో చంపే ప్రయత్నాలు జరగడం, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినవే, ప్రత్యక్షంగా కనిపించినవే. వాళ్ళపైన జరిగినటువంటి దాడులకు